Let us discuss the first one, noun. What is a noun? A noun is a word which names a person, place, animal or thing. అంటే ఒక పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. అంటే ఒక మనిషికి కానీ, ఒక స్థలానికి కానీ, ఒక జంతువుకి కానీ, లేదంటే ఒక వస్తువుకి కానీ మనం పేరు పెడితే దాన్నే మనం నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా చేతిలో ఒక వస్తువు ఉంది, ఇది నాకు రాయటానికి ఉపయోగపడుతుంది, దాన్ని నేను ఏమంటున్నాను? మార్కర్. అట్లాగే నా చేతికి ఒక వస్తువు ఉంది, ఇది నాకు టైం చూసుకోవడానికి ఉపయోగపడుతుంది, దీన్ని నేను ఏమంటున్నాను? వాచ్. సో వీటికి పేర్లు పెట్టాం కాబట్టి ఇవి నౌన్ అనే కేటగిరీ కిందకు వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ నౌన్ అనేది మనకి 5 రకాలుగా ఉంటుంది. దే ఆర్ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, abstract noun and material noun. What is a common noun? The first one. A common noun is a word which gives a general name. It gives a name in general. In general అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం స్కూల్లో క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటాము, కొంతమంది ప్యాంట్ షర్ట్ వేసుకుని చక్కగా క్రాఫ్ట్ చేయించుకుని ఒక పక్కన కూర్చుంటారు, బాయ్స్ అంటాం. ఇటు పక్కన ఇంకొంతమంది చక్కగా చూడీదారులు కూర్చుంటారు, వాళ్ళని గర్ల్స్ అంటాం కదా. సో ఆ గ్రూప్ మొత్తాన్ని మనం బాయ్స్ అంటాం. దాట్ బాయ్, దిస్ బాయ్. అలాగే ఈ గ్రూప్లో దిస్ గర్ల్, దట్ గర్ల్ అంటుంటాం కదా. సో ఇట్లా కామన్గా మనం పిలిచినప్పుడు దాన్నే మనం ఏమంటాం అంటే కామన్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బాయ్ ఈజ్ ఎ కామన్ నౌన్, గర్ల్ ఈజ్ ఎ కామన్ నౌన్. అలాగే మనము ఇంట్లో రకరకాల పెట్స్ని పెంచుకుంటూ ఉంటాం, లైక్ క్యాట్స్, డాగ్స్, ర్యాబిట్స్. సో దే ఆర్ కామన్. అట్లాగే అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టౌన్స్ అండ్ సిటీస్ అక్రాస్ ది వరల్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, కోల్కతా అనే సిటీ ఉంది మన ఇండియాలో, ముంబై, చెన్నై, న్యూఢిల్లీ, దీస్ ఆర్ ఆల్ సిటీస్ కదా. సో ముంబై వెళ్ళినప్పుడు వీ కాల్ ఇట్ ఏ సిటీ. న్యూఢిల్లీ గురించి చెప్పాలంటే వీ కాల్ ఇట్ ఏ సిటీ. కాబట్టి సిటీ, ఇట్స్ అ కామన్ నౌన్. ఓకే, సో కామన్ నౌన్ ఈజ్ అ నేమ్ దట్ ఈస్ గివెన్ టు సంథింగ్ ఇన్ జనరల్. సహజంగా ఇచ్చే మా పేరునే మనం ఏమంటామంటే కామన్ నౌన్ అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ స్పెసిఫిక్ నేమ్, అంటే ఒక ప్రత్యేకమైన పేరు. సింపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్, బాయ్. ఓకే, బాయ్. నేను ఈ బాయ్కి ఒక పేరు పెట్టాను. ఏం పేరు పెట్టాను? కిరణ్ అనే పేరు పెట్టాను. సో ప్రతి బాయ్ కిరణ్ అవుతాడా? ప్రతి బాయ్ కిరణ్ అవుతాడా? అవ్వడు కదా. మీ క్లాస్లో అందరినీ చక్కగా బాయ్స్ అని అంటారు కొంతమందిని కదా, ప్రతి ఒక్కరిని కిరణ్ అని అనం కదా. కిరణ్ ఇట్స్ ఎ స్పెసిఫిక్ నేమ్. ఆ పేరు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ పిల్లవాడినే మనం కిరణ్ అంటాం. అట్లాగే గర్ల్, సే ఫర్ ఎగ్జాంపుల్ కల్పన. కల్పన. సో ఎవ్రీ గర్ల్ ఈజ్ నాట్ కల్పన కదా. సో దే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్. సో స్పెసిఫిక్గా ఒక నేమ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. అలాగే మనకున్న పెట్ డాగ్కి మనం ఒక పేరు పెట్టుకున్నాం, సే రాకీ. రాకీ. ఓకే, అలాగే రాకీ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాగే వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా? ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ న్యూ ఢిల్లీ. సో సిటీ అనేది కామన్ నౌన్, న్యూ ఢిల్లీ అనేది ప్రాపర్ నౌన్ కదా. అంటే మీరు పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళినప్పుడు ప్రతిదాన్ని సిటీ అని అంటాం. మరి ప్రతి పెద్ద నగరము న్యూ ఢిల్లీ అవుతుందా? అవ్వదు. సో స్పెసిఫిక్గా మనం ఆ ప్రాంతానికి న్యూ ఢిల్లీ అనే పేరు ఇచ్చాం కాబట్టి న్యూ ఢిల్లీ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, కలెక్టివ్ నౌన్. వాట్ ఈస్ ఎ కలెక్టివ్ నౌన్? ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ థింగ్స్. అంటే మనము కొంతమంది మనుషుల్ని కానీ, జంతువుల్ని కానీ, లేదంటే ప్లేసెస్ గురించి కానీ, వస్తువుల గురించి కానీ కొన్ని గ్రూప్గా చెప్తే దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాము. ఐ టెల్ యూ విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ మధ్య మనం రకరకాల షోరూమ్స్ ఓపెనింగ్స్ చూస్తూ ఉంటున్నాం కదా. ఓకే, దే ఇన్వైట్ సమ్ సెలబ్రిటీస్. అండ్ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? జనాలు గుంపులుగా గ్యాదర్ అవుతారు, చూడాలి సెలబ్రిటీని, చూడాలి, ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, సెల్ఫీ తీసుకోవాలి కదా. సో మనం దూరం నుంచి చూసినప్పుడు ఏంటంత గుంపుగా ఉన్నారు అక్కడ అంటాం. ఏంటంత గుంపుగా ఉన్నారు. ఆ గుంపునే మనం ఏమంటాము అంటే ఇంగ్లీష్లో క్రౌడ్. క్రౌడ్ ఆఫ్ పీపుల్. సో క్రౌడ్ అనేది కొంతమంది జనసమూహానికి వాడే ఒక కలెక్టివ్ నౌన్ అన్నమాట. అలాగే ఈవినింగ్ టైం మనం ఆకాశంలో కొన్నిసార్లు మనం చూస్తే పక్షులు గుంపుగా తమ గూళ్ళకి చేరుతూ ఉంటాయి. ఓకే,
సో పక్షుల గుంపు అంటాం కదా, దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్. ఓకే, అట్లాగే మనకు దగ్గర కీ చైన్స్ ఉంటాయి. ఈ కీ చైన్కి మనం రకరకాల తాళాలు వేస్తూ ఉంటాం. మన బైక్ కీ ఉంటుంది, మన ఇంటి కీ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. ఈ మొత్తం కీస్ని కలిపి మనం ఏమంటాము అంటే బంచ్ ఆఫ్ కీస్ అంటాం. బంచ్ ఆఫ్ కీస్ అంటే ఒకే జాతికి చెందిన కొన్ని వస్తువుల్ని కానీ, మనుషుల్ని కానీ, జంతువుల్ని కానీ మనం కలిపి చెప్పినప్పుడు దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ నౌన్స్, ఐ లవ్ దిస్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ ఇప్పుడు మార్కర్, ఇది నా కంటికి కనిపిస్తుంది కదా, దీంతో నేను ఒక పని చేయగలుగుతున్నాను కదా. అలాగే ఇది వాచ్, ఇది నా కంటికి కనిపిస్తుంది, ఓకే, నేను టైం చూసుకోగలుగుతున్నాను. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఏంటంటే మన 5 సెన్సెస్కి మనకి కనిపించదు అనమాట. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ని మనము కంటితో చూడలేము, చెవితోటి వినలేము, దాన్ని స్మెల్ చేయలేము, టేస్ట్ చేయలేము, టచ్ చేయలేము. మరి ఏం చేయగలం? వి ఫీల్ దెమ్, వి ఫీల్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే ఏంటి? సంతోషం. ఈ సంతోషం అనే మాటని తీసుకొచ్చి ఇక్కడ నా చేతిలో పెట్టి ఓకే ఇది సంతోషం అని చెప్పగలనా? లేదు. లేదంటే చూసి ఓహో సంతోషం అనేది ఇట్లా ఉంటుందా అని చెప్పగలనా? చెప్పలేను. అది అని చెప్తే వినగలనా? లేదు. టేస్ట్ చేయగలనా? లేదు. స్మెల్ చేయగలనా? లేదు. అంటే మనము మన 5 సెన్సెస్కి అందకుండా కేవలం మనం అనుభూతి చెందే విషయాలనే మనం ఏమంటాము అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. లైక్ హ్యాపీనెస్, ఇంకేముంటుంది? సాడ్నెస్, ఇంకా బ్రేవరీ, ధైర్యం. ఓకే, బ్రేవరీ. సో వీటిని మనం ఏమంటాము అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. లాస్ట్ వన్ ఈస్ మెటీరియల్ నౌన్. వాట్ ఈస్ ఎ మెటీరియల్ నౌన్? మెటీరియల్ నౌన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ నౌన్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ లైఫ్. అంటే జీవం లేని వస్తువులకి మనం పెట్టిన పేరునే మనం మెటీరియల్ నౌన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాయ్ ఉన్నాడు, ఓకే, వాడు నడుస్తాడు, పరిగెడతాడు, తింటాడు, నిద్రపోతాడు, వాడు తనకు తాను సొంతగా అన్ని రకాల పనులు చేస్తాడు. ఈ మార్కర్ ఉంది, ఇది నడుస్తుందా? ఇది భోంచేస్తుందా? ఇది నిద్రపోద్దా? దీనికి అసలు ఏమైనా చేయగలిగిన అవకాశం ఉందా? దీనికి లేదు. అంటే దీనికి ఏం లేదు? జీవం లేదు. అట్లా జీవం లేని వస్తువులనే మనం ఏమంటాము అంటే మెటీరియల్ నౌన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, కాపర్, wood, etc. Okay, so these are 5 kinds of nouns. The first one is common noun, proper noun, collective noun, abstract noun, and material noun. And now we discuss countable nouns and uncountable nouns.